హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. వైఎస్ జగన్ గారు తీసుకున్న ఏ నిర్ణయం అయినా సరే చాలా గట్సిగా తీసుకుంటారు. ఆయన తీసుకునే నిర్ణయం నిజంగా చాలా దమ్ముగా ఉంటుంది. ఆయన తీసుకునే నిర్ణయం అది ఏ నిర్ణయం అయినా కావచ్చు. మరి అంత ధైర్యంగా అంత గట్సిగా ఏ ఇతర నాయకులు కూడా నిర్ణయాలు తీసుకోలేరు. నిజంగా ఆయన గట్స్కి మెచ్చుకోవచ్చు. కొన్ని విషయాల్లో జగన్ గారిని మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు. కానీ ఆయన గట్స్ విషయంలో మటుకు ఆయన్ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ కూడా తీసుకుంటారు. ఇంతకీ ఏంటి ఆ గట్స్ అంటే, మనం గతంలో చూసాం, ఎన్నో రాజకీయాలు మనం చూసాం. ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు, పరిపాలించారు, మళ్ళీ వెళ్ళిపోయారు, స్టిల్ ఇంకా వస్తూనే ఉన్నారు. ఇవి కంటిన్యూ ప్రాసెస్ ఇది. బట్ ఏ రాజకీయ నాయకుడు కూడా జగన్ గారిలాగా దమ్మున్న రాజకీయం ఎప్పుడూ చేయలేదు. ఇది మటుకు ట్రూ ఫ్యాక్ట్. ఇది ఏంటంటే, ఇప్పుడు మనం ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న పరిణామాలను మనం చూసుకోవచ్చు. ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దాడులు అయితే జరిగాయి. దాడుల్లో కొన్ని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కూడా చాలా మటుకు దాడులు చేశారు. ఆ దాడులు చేసిన తర్వాత నిజంగా జగన్ గారు తీసుకున్న స్టాండ్ ఇప్పుడు ఏదైతే ఉందో అది నిజంగా యావత్ దేశం మొత్తం ఇప్పుడు దాని గురించి చర్చించేలా ఆయన చేయగలిగారు. ఎప్పుడైతే వినుకొండలో ఆ ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు వరకు జగన్ గారు ఒక రకంగా ఉండేవారు. బెంగళూరుకి వెళ్ళో లేకపోతే పులివెందులకు వెళ్ళో జస్ట్ ఆ పర్యటనలో ఉండేవారు. ఎప్పుడైతే వినుకొండ సంఘటన జరిగిందో అప్పటి నుండి జగన్ గారు చాలా సీరియస్ అయిపోయారు. అంటే కార్యకర్తల్ని ఇలాగే వదిలేస్తే ఇంకా దారుణమైన పరిస్థితి రావచ్చు, కార్యకర్తలకు ఎలాగైనా ధైర్యం ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఢిల్లీలో ఇవాళ ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాకి ఇప్పటికీ చాలా మంది మద్దతు తెలిపారు. ఇప్పటికే మీరంతా చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరు వచ్చారు, అన్నా డిఎంకే కూడా మద్దతు ఇచ్చింది. అలాగే వచ్చేసి అన్నా డిఎంకే మద్దతు ఇచ్చింది. ఇది మెయిన్ శివసేన కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇది మెయిన్ అసలు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గారు కూడా వచ్చి ఇవాళ మద్దతు ఇవ్వడం జరిగింది. ఏంటి ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయా, ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా ఏపీలో అని చెప్పేసి ప్రతి ఒక్క నేషనల్ లీడర్స్ వచ్చి ఇవాళ జగన్ గారిని కలిసి వాళ్ళ సపోర్ట్ని జగన్ గారికి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు జనరల్గా చాలామంది అనుకున్నారు, అంటే ఇంత గట్సిగా ఇప్పుడు జగన్ గారికి ప్రాక్టికల్గా చెప్పాలంటే జగన్ గారి మీద ఉన్న కేసులు అనేకం ఉన్నాయి. ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు ఈ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు అంటే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ధర్నా చేస్తున్నారంటే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నట్టే. సో ఆయన మీద అనేక కేసులు ఉన్నా సరే బీజేపీ పార్టీకి ఆయన ఎదురెళ్తున్నారు. సో దాని తర్వాత ఎదురెళ్తున్నారు అంటే దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి, మళ్ళీ కేసులు ఉంటాయా లేకపోతే జైలుకి వెళ్తామా, ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ అయితే ఇప్పుడు జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టాలి, ఆపాలి అని చెప్పేసి ఆయన బలంగా ఫిక్స్ అయ్యారు. సో బలంగా ఫిక్స్ అయ్యారు కాబట్టి ఢిల్లీకి వెళ్ళి ఇవాళ ఈ సిచ్యువేషన్ మొత్తం క్రియేట్ చేయగలిగారు. అండ్ నేషనల్ వైడ్గా ఏపీలో జరుగుతున్న దాడుల మీద డిస్కషన్ వచ్చేలాగా ఆయన ఇవాళ చేయగలిగారు. నిజంగా ఒక నాయకుడు జస్ట్ ఇమాజిన్ వాళ్ళ మీద కేసులు ఉంటే 3-4 కేసులు ఉంటేనే, సిబిఐ ఈడీ కేసులు ఉంటేనే మనకెందుకులే, మళ్ళీ మనం ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తే ఖచ్చితంగా మన మీద మళ్ళీ ఈడీ సిబిఐ యాక్షన్ తీసుకుంటుంది, మళ్ళీ మనం జైలుకి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది, ఎందుకులే మనకని చాలామంది వెనుకడిగేస్తారు. ఆల్రెడీ జగన్ గారు ఇక్కడ ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించారు. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఆయన ఎంత గట్స్ ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి చెప్పండి. నిజంగా ఈ విషయంలో మటుకు జగన్ గారిని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే గతంలో మనం చూసాం 2019 నుండి 2024 వరకు అనేక మంది టీడీపీ నాయకుల మీద దాడులు చేశారని చెప్పేసి టీడీపీ ఆరోపించిందే తప్ప అప్పట్లో నిజంగా ఇవాళ జగన్ గారు తీసుకున్న స్టెప్ ఆ రోజు టీడీపీ పార్టీ తీసుకోలేకపోయింది. ఇవాళ ఏదైతే
జగన్ గారు ఢిల్లీలో వెళ్ళి వాళ్ళు ధర్నా చేస్తున్నారో, నిరసన తెలుపుతున్నారో, అలాంటి పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారన్నది ఇప్పుడు వస్తున్న ప్రశ్న. సో అంటే ఇక్కడే చాలా మంది క్లారిటీ వచ్చి ఉండాలి. అంటే జగన్ గారికి ఉన్న గట్స్ చంద్రబాబు నాయుడు గారికి లేవు. గతంలో 2019 నుండి 2024 వరకు అనేక మంది మీద అనేక రకాలుగా దాడులు జరిగాయి, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తున్న మాటే. మరి అలాంటప్పుడు ఈరోజు ఎలాగైతే జగన్ గారు ఢిల్లీలో నిరసన తెలుపుతున్నారో, మరి టీడీపీ పార్టీ ఆ రోజు ఎందుకని ఏ ఒక్క రోజు కూడా ఢిల్లీలో దీని గురించి నిరసన తెలపడం కానీ అట్లీస్ట్ ఢిల్లీలో ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయింది అన్నది ఇక్కడ వస్తున్న క్వశ్చన్. ఈ ఒక్క విషయంలోనే కాదు, అనేక విషయాల్లో జగన్ గారి గట్స్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం 40 years రాజకీయాలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఏ ఒక్కరు కూడా జైలుకి పంపలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కేసులు వేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. బట్ ఏ ఒక్క రోజు కూడా ఆయనకి జైలు శిక్ష పడలేదు. ఏ ఒక్క రోజు కూడా ఆయన జైల్లో అడుగు పెట్టలేదు. అలాంటి రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని జగన్ గారు వచ్చిన తర్వాత 52 రోజులుగా ఆయన్ని జైల్లో కూర్చోబెట్టారు. అది జగన్ గారి గట్స్ అంటే. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారో చేయలేదో సెకండరీ. బట్ 52 రోజులైతే ఆయన్ని జైల్లో కూర్చోబెట్టగలిగారు కదా. అది ఫాల్స్ కేసు లేకపోతే తప్పుడు కేసు అవన్నీ సెకండరీ, పక్కన పెట్టండి. నిజంగా ఆయన చేశారో లేకపోతే ఫాల్స్ కేసో పక్కన పెట్టండి. బట్ ఆయన అనుకున్నదైతే గట్స్గా చేశారు కదా. ఎవరైనా సరే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలంటే నిజంగా చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఆయన రాజకీయ పండితుడు. ఆయన లాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరి వల్ల కాదు కూడా. రాజశేఖర రెడ్డి వల్ల కాలేదు, లేకపోతే కేంద్రం కూడా ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసింది చంద్రబాబు నాయుడు గారిని ఏదో కేసులో ఇరికించి జైలు పంపించాలని చెప్పేసి. బట్ ఎవరి వల్ల కాలేదు. బట్ జగన్ గారు అనుకున్నారు ఆయన ఎలాగైనా సరే జైల్లో కూర్చోబెట్టాలని చెప్పేసి. అనుకున్నదే లేటు. ఒక కేసు విషయంలో ఆయన్ని 52 రోజులుగా జైల్లో కూర్చోబెట్టారు. సో ఇది ఆయన గట్స్కి ఉన్న ధైర్యం. అదే ఇప్పుడు మీరు చూడండి, టీడీపీ 2024 ముందు ఎన్నో మాటలు చెప్పింది టీడీపీ ప్రభుత్వం. ఇటు జనసేన కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు లోకేష్ గారు కావచ్చు, ఎన్నో మాటలు చెప్పారు. మీరు ఈ అవినీతి చేశారు, ఆ అవినీతి చేశారు, అక్కడ భూ కబ్జా చేశారు, ఇక్కడ భూ కబ్జా చేశారు, ఎంతో మంది మీద ఎన్నో రకాల ఆరోపణలు చేశారు. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరినైనా అరెస్ట్ చేయగలిగారా? ఏ ఒక్కరినైనా అట్లీస్ట్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఒక వ్యక్తినైనా మీరు జైలుకి పంపించగలిగారా? సో దీన్ని బట్టి అర్థమైంది, జగన్ గారి లాగా గట్సీ రాజకీయాలు చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఇది మటుకు వాస్తవం, ఒప్పుకొని తీరాల్సిందే. లేకపోతే ఎవరు ఇంత డేర్ చేస్తారు? ఆయన మీద ఎన్నో ఈడీ కేసులు ఉన్నాయి, ఎన్నో సిబిఐ కేసులు ఉన్నాయి. ఎన్ని ఉన్నా సరే ఖచ్చితంగా నేను వెళ్ళాలి ఢిల్లీలో, మా కార్యకర్తలకు భరోసానివ్వాలని చెప్పేసి వాళ్ళు ఢిల్లీలో అంత ప్రయత్నాలు చేస్తున్నారన్న, అన్ని పోరాటాలు చేస్తున్నారు ఢిల్లీలో. సో ఢిల్లీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు దాడులు ఖచ్చితంగా ఆగే పరిస్థితి ఉంది ఇవాళ. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా దాడులు జరిగితే మళ్ళీ ఎక్కడ జగన్ గారు వచ్చి మళ్ళీ ఇష్యూని పెద్దగా చేస్తారో, లేకపోతే ఆ ఇష్యూని మళ్ళీ ఎక్కడ ఢిల్లీ దాకా తీసుకెళ్తారో అని ఇప్పటికీ స్టిల్ చాలామంది ఇప్పటికీ టీడీపీ నాయకులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఈ దాడులన్నీ జరగకూడదు అని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో అంత భరోసానిచ్చారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు జగన్ గారు. సో నేనున్నాను, మీరేం భయపడకండి అని చెప్పేసి ఫస్ట్లో ఏదైతే ఆయన మొదట్లో దాడులు జరిగిన తర్వాత ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాని తర్వాత చాలామంది అన్నారు జస్ట్ ఇక స్టేట్మెంట్ వరకే ఉంటుంది, ఆయన ఏదో తాడేపల్లి ఇంటికే పరిమితం అవుతారు, లేకపోతే బెంగళూరు ఇంటికే పరిమితం అవుతారు, ఇక కార్యకర్తల పరిస్థితి ఇక అదోలా ఉంటుంది అని చెప్పి చాలామంది భావించారు. బట్
ఇవాళ ఆయన తీసుకున్న ఈ స్టాండ్ ప్రతి ఒక్క కార్యకర్తకి గుండె ధైర్యాన్ని ఇచ్చింది. ఎస్, మాకు జగన్ అన్న ఉన్నాడు, మా మీద ఏదన్నా మా మీద అట్లీస్ట్ ఈగ వాళ్ళనా సరే మా జగన్ గారు వెంటనే వచ్చేస్తారు, మమ్మల్ని ఖచ్చితంగా ఆయన ప్రొటెక్ట్ చేస్తారు అనే భరోసా ఇప్పుడు ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తల్లో ఉంది. సో ఇదే భరోసాని గతంలో టీడీపీ కార్యకర్తలకు టీడీపీ అధినాయకత్వం ఇవ్వలేకపోయింది. 2019 నుండి 2024 వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే ఇంత సీరియస్గా ఎప్పుడు ఫైట్ చేయలేదు టీడీపీ. సో ఇది జగన్ గారికి ఇతర నాయకులకి మధ్య ఉన్న తేడా. సో ఈ విషయంలో మటుకు ఖచ్చితంగా జగన్ గారిని మెచ్చుకొని తీరాల్సిందే. అందుకే నేను ఈ టైటిల్ పెట్టా, వైఎస్ జగన్కు ఉన్న దమ్ము చంద్రబాబుకి లేదా అని చెప్పేసి. నిజంగా లేదు. జగన్ గారికి ఉన్నంత దమ్ము, ధైర్యం, తెగువ, తెగింపు చంద్రబాబు నాయుడు గారికి అయితే లేదు. అది మటుకు వాస్తవం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విజనరీ, ఆయన ఎప్పుడు సమ్ డెవలప్మెంటో లేకపోతే కంపెనీసో ఈ ఆలోచనలు ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న కార్యకర్తల్ని అంత సీరియస్గా పట్టించుకోవాలి అంటే అది జగన్ గారి వల్లే అవుతుంది. సో ఇది ఈ వీడియో. అండ్ ఈ అంశం మీద ఖచ్చితంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ కూడా ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.